అఖండ సినిమాపై భారీ హైప్ నెలకొనుంది. మరి ఆ హైప్ కి తగ్గట్టు సినిమా అఖండ తాండవం నడుస్తుందా అంటే అంతకు మించి నడుస్తుంది. హైపును మించి ఎవరెస్ట్ ఎక్కింది. అక్కడి నుంచి తారాజువలో దూసుకుపోతుంది. అటువంటప్పుడు అఖండ సినిమాపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో మీ అందరికి తెలిసిందే. అఖండ 1 అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. మరి అఖండ 2 సొంతం చేసుకుంటుందా అంటే అంతకు మించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మీకు తెలుసా? రాసి పెట్టుకోండి. ఎందుకంటే అఖండ తాండవం అద్భుతంగా ఉండబోతుంది. అఖండమైన అమేయమైన అద్భుతమైన అనితర సాధ్యమైన రికార్డులు సొంతం చేసుకోబోతుంది. సెప్టెంబర్ 25వ తేదీ రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతుంది. ఈ విషయాన్ని మీరు మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా. అసలు ఆ వార్తలు బయటికి వస్తుంటే ఒక్క వార్త పులకరించిపోతున్నారు ప్రేక్షకులు. అటు ఫ్యాన్స్ అయితే నరాలు నిక్కబొడుచుకొని చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే 2 సీన్లు అయితే కుమ్మేసినైట. నటసింహని అఘోరగా హిమాలయాల్లో చూపించటం, శివుడికి అభిషేకం చేస్తున్న అఘోర, అదే విధంగా మురళీకృష్ణ పాత్ర అబ్బా మైండ్ బ్లోయింగ్ గా చిత్రీకరించారట. ఆ 2 పాత్రలు అదిరిపోతాయి. అంటే మనం ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అది కూడా త్వరలోనే ఇద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ తర్వాత టీజర్లు, ట్రైలర్లు, ప్రోమోలు ఇలా వరుస పెట్టి ఫుల్ మాస్ ఫిస్ట్ ని మనకి ఇవ్వబోతున్నాడు బోయపాటి. అయితే ఈ లోపే కొంతమంది పనిగట్టుకుని నెగిటివ్ రాయుళ్ళు బోయపాటితో బాలయ్యకి చెడిందా, బాలయ్యకి బోయపాటితో చెడిందా అంటూ రకరకాల ఏదో సచ్చు పుచ్చు వార్తలు వాళ్ళు ఏదో స్ప్రెడ్ చేసుకుంటున్నారో అవి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో సినిమాని షూటింగ్ లో తొక్కేయాలనుకుంటారు. కాకపోతే ప్రేక్షకులు విజ్ఞత కలవాళ్ళు కాబట్టి వారు ఏం చేస్తారు, వాళ్ళే వీళ్ళని తొక్కుకుంటూ పోతారు. కానీ అసలు కొళ్ళబొడిచే కంటెంట్ మామూలుగా కాదు, మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ఉంది అఖండ తాండవంలో. బాలయ్య మనసు పెట్టి చేస్తున్నాడు ఈ సినిమాని. అఘోరాగా అద్భుతంగా నటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవంలో ఆ 2 సీన్లు అదిరిపోతాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినట. ఇక చెప్పేదే ఉంది, మైండ్ బ్లాంక్ అంటే